వెల్కమ్ టు అవర్ ఛానల్. లెఫ్ట్ వెళ్ళిపోతే రామంతాపూర్, స్ట్రీట్ వెళ్ళిపోతే ఉప్పల్ మెట్రో స్టేషన్, రాజలక్ష్మి థియేటర్ ఆపోజిట్లో మనం ఉన్నాము. ఒక న్యూస్ ఒక 2-3 రోజుల నుంచి ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఒకటే రీల్ వస్తూ ఉంది నాకు. ఒక 2-3 పేజీలలో పోస్ట్ చేసినట్టున్నారు. అదేంటంటే ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ కాబోతుందని. అదే ఒకరోజు నేను బోడుప్పల్ రాకపోయేసరికి ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అయిపోతుందా, ఇదేంద్ర భయ్ అనుకున్నా. నిన్న ఒకటే రోజు ఇటు సైడ్ రాలే నేను. చలో నిన్నేంది ఈ రోజు ఏంది ఆ ముచ్చట ఏంది అనేది డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఆ దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. నన్ను తల్లి గర్భంలో సృష్టించిన ఆ సృష్టికర్త దయ వల్ల. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోలు పెడుతుండడం ద్వారా, మీరు అవి చూస్తుండడం ద్వారా నాకు ఎంతో కొద్దిగా ఒక రూపాయి వస్తుంది. మీ దయ కూడా నాకుంది కాబట్టి మీ దయ ద్వారా నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా. లైఫ్లో డిసప్పాయింట్మెంట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, అలా అని మనము ముందుకు పోకుండా ఉండలేం కదా. చలో 4:17 వెరీ వండర్ఫుల్. గుడ్ ఈవినింగ్. మార్చ్ 21. ఇది ఉప్పల్ స్కై వాక్, నాకు ఇష్టమైన ప్రాజెక్ట్ హైదరాబాద్లో. లెఫ్ట్ వెళ్ళిపోతే రామంతాపూర్. ఇదిగోండి సిగ్నల్ గ్రీనే ఉంది, వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైనా ఉప్పల్ స్కై వాక్ ఎక్కినారా? స్కై వాక్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? ఈ మధ్యలో ఒక 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటా, ఒక సిస్టర్ ఎవరో చిన్న అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా మొత్తం స్కై వాక్ మీదనే రీల్స్ చేస్తుంటుంది. అండ్ మనీ హంట్కి సంబంధించిన, ఏదో మనీ ఛాలెంజ్కి సంబంధించిన ఇంకో బ్రో ఎవరో కూడా ఈ స్కై వాక్ మీదనే. అండ్ ఇక్కడ ఇంకొక బ్రో ఎవరో షార్ట్ ఫిలిం తీస్తున్నట్టుండు, లిటిల్ బ్రో. ఈ మధ్యలో ఈటీవీలో కూడా వెళ్ళిండు. అతను కూడా ఇక్కడికి వచ్చి ఏదో ప్రమోషన్ చేసినట్టుండు. స్కై వాక్ని అయితే బాగా వాడుతున్నారు, వాడాలి, మంచిదే. ఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్ చుట్టూ అయితే మనము తిరుగుతున్నాము. ఎక్కడైనా బ్యానర్లు కనబడతాయా అఫీషియల్గా అని చూస్తున్నా. నేను ఆ వీడియోల కింద కామెంట్లు చదివిన. అదే ఫస్ట్ నారాపల్లి నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకైతే ఆ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన పనులు ఫినిష్ కానివ్వండి. ఇప్పుడే ఈ ఉప్పల్ ఎక్స్ రోడ్ ఎందుకు బంద్ చేశారు? అది నేషనల్ హైవే 163, అది దాన్ని క్లోజ్ చేయడం ఏంటిది అని ఇంకొక కొంతమంది. అసలు వాస్తవాలు ఏంటి అనేటి ఏమైనా బ్యానర్లు కనబడుతున్నాయి అని తెలుసుకుందామని అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. 18C. సో లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే మనకు కావాల్సింది వెనక ఉన్న వాటిని మర్చిపోవడం. అరే బైక్ ముందుకు పోతుంది, బైక్ ఇప్పుడు వెనక బ్రేక్ వేసినాం అనుకో, పోతుందా బండి ముందుకి? పోదు. ముందు బ్రేక్ వేసినా కూడా పోదు అనుకో, ఏ బ్రేక్ వేసినా పోదు. సేమ్ అట్లనే ఊకే మనం గతం గురించి ఆలోచిస్తే ముందు పోలేం. ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్, ఈకే నీ బస్ స్టాప్ లేపుదొబ్బాలి. అసలు నన్ను అడిగితే చాలా ఇబ్బంది బస్సులు ఎక్కే వాళ్ళకి, ప్లస్ ట్రావెల్ చేసే వాళ్ళకు. ఏడన్నా ఒక మంచి స్పేస్ ఇవ్వాలి, అక్కడ బస్సులు ఎక్కాలి. ఈ వరంగల్ వెళ్ళే వాళ్ళు, హన్మకొండ వెళ్ళే వాళ్ళు, కాజిపేట వెళ్ళే వాళ్ళు, జనగాం వెళ్ళేవారు, యాదగిరిగుట్టకి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఇది స్పేసే ఉండదు దిక్కు. మళ్ళీ లోకల్ బస్సులు ఆగాలి, డిస్టిక్ బస్సులు ఆగాలి. ఈ మధ్యలో సందర్లో సడమియ లెక్క ఈ ప్రైవేటు వెహికల్స్ ఉంటాయి. పోలీసు వాళ్ళని అడుగుదామా, లేకపోతే ట్రాఫిక్ అన్న వాళ్ళని ఇది క్లోజ్ చేస్తారా అంటే మళ్ళీ అన్న వాళ్ళు ఫీల్ అవుతారేమో. ఏడైతే బ్యానర్లు కనబడుతుంది కదా, మేడంని అడుగుదామా? మేడం బిజీ ఉన్నట్టు. ఇది క్లోజ్ అన్నారు, ఏం కనబడతలేదు కదా బాయ్. ఏడ బ్యానర్లు అయితే కనబడతలేవు. అంటే మామూలుగా నోటీస్ బ్యానర్ లేదని పెడుతుంటారు కదా. మీరు ఇంతకీ అది చూసినారా ఇన్స్టాగ్రామ్లో ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ కాబోతుంది అన్నది? ఎవరిని అడుగుదాం? ఎక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్ మధ్యలో కూడా ఎక్కడ కూడా బ్యానర్లు లేవు, ఎక్కడ ఏర్పాటు లేరు. మీరు క్లియర్గా చూడొచ్చు. నాకు తెలిసి అయితే ఇంత తొందరగా అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ చేయరు, బట్ చూడాలి. ఇవాళ రేపు న్యూస్లు నమ్మడానికి వీల్లేదు బాయ్. ఏది జెన్యున్ న్యూస్, ఏది ఫేక్ న్యూస్ అర్థమవుతలేదు. ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ సంబంధించినవి పిల్లర్లు. బాగా ఏడనైతే బ్యానర్లు కనవాలే. మీకు ఇక్కడైనా బ్యానర్లు ఏమైనా కనబడితే చెప్పండి. నేను చెప్పిన డేటు మార్చ్ 21. ఓకే, ఈవినింగ్ టైం. వెదర్ మాత్రం ఒక వారం రోజుల నుంచి చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇదేంటిది? బుచ్చిబాబు బిర్యానీ. ఓకే, బుచ్చిబాబు సానా అయితే కాదు కదా డైరెక్టర్.
బుచ్చిబాబు బిర్యానీ. త్వరలో పోలెక్స్ రోడ్ బంద్ కానుందా? మీరే చెప్పండి, బంద్ అవుతుందా లేదా. అంత అవసరం లేదు, ఇది లాస్ట్కు వేసుకోవాలి ఆ పిల్లర్లు అనేది చాలా మంది ఒపీనియన్. నాకైతే ఇంకేం దాని గురించి అంత ఎక్కువ ఆలోచన చేయలేదు, పిల్లర్ ఎప్పుడు వేయాలి పోలెక్స్ రోడ్లో ఏంది అనేది. ఈ రోడ్లు ఎందుకు ఇట్లా వేస్తారో ఏమో నాకు ఏమో అర్థమే కాదు. ఇది చూడండి ఎత్తుంది, ఇటు సైడ్ చూడండి ఇది నార్మల్ ఉంది. అరే ఇట్లకైనా స్కిడ్ కాదా బండ్లు కార్లు? సరే హెవీ వెహికల్స్ అంటే ఏం కావు, కానీ చిన్న చిన్న టూ వీలర్లు అప్పుడప్పుడే బుడి అడుగులు వేస్తూ స్కూటీలు టూ వీలర్లు నేర్చుకునే వాళ్ళకి ఇట్లాంటివి చాలా ఇబ్బంది అవుతుంది. సరే ఇక్కడ దాకా వచ్చినాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి ఉప్పల్ దగ్గర గిద్దర్ లాంచ్ చేద్దామని పెట్టినారయ్యా, జమాన్లో పెట్టినారు, అది ముందుకు సాగుతూనే లేదు. ఎంతో కొంత పాజిటివ్ మాట్లాడదాం అనిపిస్తుంది ఫ్లైఓవర్ మీద, ఎందుకంటే మనం ఉన్న ఏరియా రా బాబు అని అనిపిస్తుంది. కానీ ఎంత పాజిటివ్ మాట్లాడదామని ప్రయత్నం చేసినా అంత ఆగిపోతుంటది ఇది. ఇది పెట్టి ఎంత కాలమైంది, చాలా కాలమైంది. ఇది పిల్లర్ నెంబర్ 5, 6 మధ్యలో ఇది ఇట్లనే ఉంది. ఇదిగోండి 5 and 6. ఈ బస్ స్టాండ్ అయితే ఇక పాడుపడ్డది, ఇక షెల్టర్లు కూడా సరిగా లేవు. 113. ఇంకొంచెం ముందు పోతే కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపించాలి. ఎందుకు చూపించద్దు? ఇక్కడ దాకా వచ్చినాం, వీడియోకి ఒక మంచి ప్రాపర్ ఎండింగ్ అనేది ఇవ్వాలి. చూడండి, రోడ్లు మంచిగా ఉండడం అనేది మన హక్కు. ఏదో మనము పార్టీలను తిడుతున్నామని, స్టేట్ పార్టీని తిడుతున్నామనో, సెంట్రల్ పార్టీని తిడుతున్నామో అని మరి ఎప్పుడు ఫీల్ కావద్దు. వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి మనందరికీ. మనకి ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు ఆపోజిషన్లో ఉన్న పార్టీ నచ్చుతుంది, కొన్నిసార్లు ఏ పార్టీ నచ్చదు, కొన్నిసార్లు నోటాకి వేయాలనిపిస్తుంది. ఫ్లక్చువేట్ అవుతుంటుంది మైండ్, వెరీ క్వైట్ కామన్. ఏ ప్రభుత్వం ఉన్నా మనకి మినిమం అనేటివి ఇవ్వాలి యాక్చువల్లీ. ఇంక ఈ రోడ్లు అయితే వేసిర్రు, ఆ వేసిన రోడ్లు వేసిర్రు, మరి దీంట్లో ఏం మతలబ్ ఉంటుందో నాకు తెలియదు. ఇది మార్చిర్రు, మల్టీవర్స్ మల్టీప్లెక్స్ అని రీఓపెనింగ్ అని కూడా పెట్టినారు. ఇక ఈ సగం రోడ్లు వేస్తారు, మిగతా సగం అంతా జాగ్ ఉంది కదా, ఆ సగం వేస్తే ఏమవుతుంది అనేది నాకు ఏం అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే మాత్రం నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్నా ఈరోజు మేఫీల్ అనేది బంద్ ఉంది. ఓకే, ఇది సగం 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 రోడ్. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి రెగ్యులర్గా మనం వీడియోలు చేస్తూ ఉంటాం, మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా వర్క్ జరిగితే దయచేసి మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కొంచెం అడ్రస్ డీటెయిల్గా మెన్షన్ చేయండి, మనము వీడియోలు అక్కడికి వచ్చి షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. ఇక ఇది ప్రధాన సమస్య, ఇది ఎవరేమని అనుకోండి, నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇదైతే ఈ ఫ్రూట్స్ ప్లస్ వెజిటేబుల్స్ ఇక పెడతారయ్యా. ఇక ఈవినింగ్ టైంలో ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు ఒక ప్లేస్ అనేది ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్, లేదా వాళ్ళే ఒక దగ్గర ప్లేస్ అనేది చూసుకోవాలి. ఇక ఇప్పుడు చూడండి, పిల్లర్ నెంబర్ 30 దగ్గర బరాబర్ చూస్తుగా ఇక్కడికి స్టార్ట్ అవుతుంది అసలు ముచ్చట. ఇక చూడండి, ఇక చూసుకోండి, ఇక మొత్తం ఇక 25% ఆఫ్ ద రోడ్ ఆటోలే ఉంటాయి. దీనివల్ల ఎంత న్యూసెన్స్ అవుతుంది అంటే, ఇట్లా మనం అంతలో మనం పోతుంటామా, ఇట్లా వెళ్ళిపోతుంటాం బాయ్. ఎవరో ఒకరు వచ్చి ఇట్లా ధన్మని ఇట్లా బండి ఆపుతారు, లేకపోతే ధన్మని ఇట్లా బండి ఆపుతారు. అరే అందరికీ కొనుక్కోవాలని ఉంటుంది, అది కూడా తక్కువ ధరలో దొరుకుతుంది అంటే ఎవరో దాంట్లో ఇగోండి అన్న ఖాళీనే బండి ఆపిండు, దిగుతూనే ఉన్నాడు. ఇక మనం ఏమంటాం, అన్నని ఏమనలేము, పెద్ద అన్నని ఏమనలేము, ఏ అన్నని ఏమనలేము. ఈ రోడ్ ఎవరిది మరి? ఈ రోడ్ మన అందరిది, మనకు అనడానికి అధికారం లేదు. ఎవరికి ఏమన్నా అంటే తుస్సుమని ఉరికొస్తాయి కోపాలు. అదంతా రోడ్ ఉన్నది కదా, అటు పోవచ్చు కదా, ఇదే ఉన్నదా అంటే, అరే భయ్యా ఒక్క చిన్న దాని వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇక అద్భుతం చూపిస్తా ఇంకొకటి, 35వ పిల్లర్ నెంబర్ దాకా వచ్చినాం, కనబడ్డగా 35. ఇక చూడండి, ఇక సగం రోడ్ ఇది. ఈ రోడ్ రైట్ సైడ్ వేసి చాలా రోజులు అవుతుంది. గదే వేసినప్పుడు గిది వేయొచ్చు కదా, గిది వేయలేమన్నా. ఇక లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద ప్రాజెక్టు, అది చాలా ఫాస్ట్ గానే జరుగుతుంది. నాకు నవ్వాలా ఏడవాలా ఏం అర్థమైతలేదు. ఇక చూడండి, ఇది ఈ రకంగా ఉంటుంది. మనం ఏమైనా ప్రశ్నించడం అనుకో, అరే నువ్వు ఆపోజిషన్ పార్టీ అని మీరా అంటాడు. ఏదైనా పొగిడినాం అనుకో,
నువ్వు ప్రజెంట్ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అంట. అసలు ఏం మాట్లాడకుండా నోరెట్లా ఊకుంటది, ఊకోదు. నోటికి ఏమో దురద పెడతా ఉంటది. ఇక అది ఇది మన ముచ్చట. మన ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అవుతుందా లేదా నాకైతే తెలియదు. మీకు మనకు తెలిసే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ప్రెస్ నోట్ అయితే నాకు కనవలేదు, అండ్ ఎక్కడ అఫీషియల్ గా బ్యానర్లు కూడా ఏం కనవలేదు. భారీ ఎత్తున ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. అది ఆ రోడ్డు ఆ ముచ్చట మతలబ్ చూపిద్దామని నేను ఇప్పటిదాకా అయితే ఆగడం జరిగింది. ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరు హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక లెఫ్ట్ తీసుకుంటున్నా, ఒక జూమ్ వేస్తా. ఇక్కడ కూడా రెడీమిక్స్ కాంక్రీట్ ఏదో చేస్తుంది, అది కూడా చూసేయండి. నాకు నచ్చని ఇంకొక విషయం ఇది చెప్పి ఫినిష్ చేస్తా. ఇదో ఇట్లా అన్ని రకరకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇట్లా బ్యానర్లు వేస్తూనే ఉంటారు. ఈ మొత్తం ఈ బ్యానర్లు వేయనీకనే ఉన్నాయి పిల్లర్లు అయితే. ఇది పిర్జాది కూడా కమాన్, త్వరలో ఆ కమాన్ లోపల పోయి కూడా వీడియో తీయడం జరుగుతుంది. అండ్ ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా మాటలు మీకు నచ్చకపోతే ఐఎమ్ వెరీ సారీ. ఉన్నట్టుగా అయితే మాట్లాడడం జరిగింది. మళ్ళీ మీకు నచ్చే మాటలు త్వరలోనే మాట్లాడతా అని ఆశిస్తూ, నచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ, నచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళా థ్యాంక్ యూ. అండ్ మళ్ళా చెప్తున్నా, నన్ను తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్త దయ వల్ల అనుదినము నా వీడియోలు చూస్తూ నన్ను ప్రోత్సాహపరుస్తున్న మీ దయ వల్ల నేనైతే సూపర్గా ఉన్నా. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్. పిల్లర్ నెంబర్ 50 కూడా మీకు బాయ్ చెప్తుంది. ఓకేనా? అండ్ మర్చిపోయినా, ఈరోజు నా కొడుకు పుట్టి 50వ రోజు. జయాన్ శామ్ వాన్ పేరు. 50th డే ఈరోజు. ఎస్, హ్యాపీ 50th డే బేటా జయాన్ శామ్. ఆకొని వచ్చిన. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.